ఎన్టీఆర్ జిల్లాలో జోరుగా సాగుతున్న అక్రమ రవాణాలపై విజయవాడ పోలీసులు గస్తీ పెంచారు. మద్యం, నగదు, వెండి, బంగారు ఆభరణాల అక్రమంగా తరలిస్తున్న 15 మందిపై నిఘా పెట్టారు. వీరి నుండి 3,72,00,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో అక్రమ రవాణా కొంతకాలంగా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతోంది. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ మద్యం రవాణా చేసేవారు కొందరైతే బంగారం, వెండి ఆభరణాల అక్రమ రవాణా చేస్తున్న వారు ఇంకొందరు. కొంతమంది పరిమితికి మించి ఎలాంటి లెక్కాజమా లేకుండా నగదు తరలించేవారు ఇంకొందరిని గుర్తించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని అరెస్టు చేసిన విషయాలను పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా బుధవారం మీడియాకు వివరించారు. మాచవరం, నందిగామ, కృష్ణలంక, టూటౌన్, చెల్లకల్లు, కంచకచర్ల, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసుల అక్రమ రవాణాకు పాల్పడ్డ నిందితుల వివరాలను వెల్లడించారు. ముఖ్యంగా మన ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఈ సంక్రాంతి 16th వరకు కూడా మనము పెద్ద ఎత్తున తనిఖీలు, సోదాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన డీజీపీ గారి ఆదేశానుసారం, అదేవిధంగా రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ వారు కూడా మనకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ డిపిఎల్, ఎన్డిపిఎల్, అదేవిధంగా ఐడి లిక్కర్ ఎక్కడైతే ఉందో దాన్ని సమూలంగా అరికట్టాలనే ఉద్దేశంతో మనము జనవరి 1 నుంచి మన సంక్రాంతి వరకు కూడా మనము జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్, మొత్తం కమిషనరేట్ వ్యాప్తంగా కూడా మనం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఒక పెద్ద గోడౌన్ కూడా దొరికింది. ఆ గోడౌన్లో 352 లీటర్స్ ఫారిన్ లిక్కర్, అంటే ఇంపోర్టెడ్ లిక్కర్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 2 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరికొందరిని కూడా మనం అరెస్ట్ చేయాల్సింది. సీజ్ చేసిన తర్వాత ఈ క్యాష్, గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉంటుందో మనం ఇమీడియట్గా 102 ప్రొసీడింగ్స్ కింద మనం కట్టి ఎంఆర్ఓ గారికి పంపించి అక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా మనం పంపించి తర్వాత ఎవరైతే ఈ డబ్బు క్లెయిమ్ చేస్తారో వాళ్ళు దాని తాలూకా రిసీట్స్ కానీ అకౌంట్స్ కానీ చూపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఆ అమౌంట్ని కానీ లేకపోతే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కానీ రిలీజ్ చేస్తారు. అది ప్రాసెస్. కొత్తగా అంటే మన దగ్గర 2800 రౌడీ షీటర్స్ ఉన్నారండి. రౌడీ షీటర్స్, సస్పెక్ట్ షీటర్స్, వాళ్ళందరి మీద ఫస్ట్ రౌండ్లో అందరి మీద బైండ్ ఓవర్ కేసు పెట్టేశారు. అంటే ఆల్రెడీ ఎవరికైతే గతంలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందో, అంటే రౌడీ షీట్ ఉండి, లేకపోతే సస్పెక్ట్ షీట్ ఉండి, లా అండ్ ఆర్డర్ షీట్ ఉండి, క్రైమ్ సస్పెక్ట్ షీట్ ఉండి, అలాంటి వాళ్ళందరి మీద మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కోడి పందాల్లో గతంలో కోళ్ళకి కత్తులు కట్టి కోడి పందాలు ఆడించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మనం బైండ్ ఓవర్ చేస్తాం. ప్రీవియస్ ఎలక్టరల్ అఫెన్సెస్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు కూడా మనం బైండ్ ఓవర్ చేయాలి. దాదాపు 3,000 మందికి పైగా మనం బైండ్ ఓవర్ చేస్తాం.